తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీ గారు. విజయశ్రీ గారు మూక కవి ప్రణీత మూక పంచసతి మూక కవి కళ్ళతో దర్శించి మనకి అందించారు. మా కళ్ళకి కట్టినట్టుగా ఎలా చెప్తారు? మీ కళ్ళకి నా కళ్ళతో మూక కవిని అర్థం చేసుకొని అదంతా మీ కళ్ళకి కట్టినట్టుగా చెప్పడానికే నేను ప్రయత్నిస్తా. అందుకని ఇదంతా ఏంటంటే ఒక రంగుల దృశ్యం, మనకి రంగుల దృశ్యం. ఆ అమ్మవారు ఎంత అందంగా ఎన్ని రకాల లీలా విలాసాలతో మనకి దర్శనం ఇస్తుందో మూక కవి చెప్పినదంతా మీ అందరికీ కూడా ఆ దృశ్యం కనిపించేలా చెప్దామని. కంపానది దగ్గర మేము తిరిగినా కూడా మాకు కనపడదు. మన ఇద్దరం కూర్చున్నాం అంటే కంపానది దగ్గర అమ్మవారు ఎలా తిరుగుతుందో కూడా కనిపిస్తుంది. ఆ గ్రంథ మహత్యం ఇదంతా కూడాను. ఇప్పుడు మనం 39వ శ్లోకానికి వచ్చాం శ్రీలక్ష్మి గారు. దీంట్లో కూడా అమ్మవారు అసలుకి మూక కవి ఎన్ని రకాలుగా దర్శించుకొని సంతోషపడుతున్నాడు అంటే, ఆయన శివుడి కళతో కూడా చూస్తున్నాడు. శివుడి కళతో కూడా చూస్తూ ఇప్పుడు అడుగుతున్నాడు, నాకు సారూప్యాన్ని ఇవ్వమంటున్నాడు అమ్మవారిని. ఇలాగా నన్ను చేసే అంటున్నాడు. ఏకంగా ఆమెలానే అయిపోవాలని మనం ఇంత మునిపి చెప్పుకున్నాం కదండి. సామీప్యము, సాలోక్యము, సారూప్యము, చివరికి సాయుధ్యం. ఈ సారూప్యాన్ని అడుగుతున్నాడు ఇప్పుడు మూక కవి ఈ శ్లోకంలో. అంటే కంచి కామాక్షిదేవి పరమాచార్యలాగా ఎలా అయిపోయిందో ఈయన కూడా అలా అడుగుతున్నారు. నన్ను కూడా నీ దగ్గర పెట్టుకొని నీ రూపమే నాకు ఇచ్చేసి, నీ సారూప్యం నాకు ఇచ్చేసి. అంటే దగ్గర ఉన్న కొద్ది వారు వీరవుతా. మనకు సాయంత్రం 6 నెలలు ఉంటే వారు వీరవుతారు, వారు అవుతారు అనేవారు. అలాగే అమ్మవారి దగ్గర 6 నెలల కల్లా 6 నిమిషాలు ఉన్నా చాలా అయిపోతాయి. అమ్మవారి దగ్గర అంత టైం ఎందుకు? 6 నిమిషాలున్నా 6 సెకండ్లున్నా అమ్మవారి లాగా అయిపోతాం. పాత శాస్త్రాలు ఎంత గొప్పవండి. అందుకని చూడు, చిన్నపిల్లలు కూడా చూడండి, ఒక చిన్న చీర, ఒక చిన్నది ఏదైనా కనపడితే చాలు, ఒక చున్నీ లాంటిదో టవల్ లాంటిదో అమ్మలాగా చీర కట్టుకొని తయారయ్యి అమ్మలాగా తిరుగుతాము చేస్తాము. చిన్నపిల్లలు కూడా ఎంత అనుకరిస్తారు. అలాగే ఇప్పుడు మూక కవి చిన్నపిల్లాడు అయిపోయి నీలాగా నన్ను మార్చేసే అమ్మా అని అడుగుతున్నాడు. మనం కూడా అడుగుదాం. మనం ఎందుకు అడగద్దు? మనమే అమ్మవార్లం కదా. ఇంకా దగ్గర మన మార్చక్కర్లా, అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలు. మనం స్త్రీ రూపంలో అదృష్టంగా పుట్టాం కదా. యాదేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత. నమస్తస్తై నమో నమః. అందుకని మనం అమ్మవారి పోలికలతో దగ్గర ఉన్నాం. ఇంకా ఆవిడ దగ్గర పెట్టుకోవడమే మనం చేయాలి కదా, తరువాయి అంతే. ఇప్పుడు మూక కవి ఏమంటున్నాడంటే, అమ్మవారు ఎలా ఉందో ముందు వర్ణిస్తున్నాడు. మధుకర సహచర నికురైహి, మధుకర సహచర చికురైహి. ఏ శ్లోకానికి ఆ శ్లోకం అద్భుతం అండి. ఆయన ఆ పదాలు ఎన్నిక చేసుకోవడమే చాలా గొప్పగా. ఉన్నవి 56 అక్షరాలే. దాంట్లోంచి ఆ శబ్దాలు ఎంత కాంబినేషన్, ఎంత చక్కగా తీస్తాడు. మధుకర సహచర చికురైహి. మధుకరాలంటే తుమ్మెదలండి. ఎందుకంటే మధుని కరములతో తాగేవి కదా, వాళ్ళ చేతులతో తాగుతాయి తేనెటీగలు. మధుకర సహచర అంటే ఆ తుమ్మెదలతో స్నేహం చేస్తున్నటువంటి చికురైహి, ముంగురులు అలాంటి ముంగురులు అమ్మవారి ముంగురుల గురించి. తుమ్మెదలతో స్నేహం చేస్తున్నటువంటి ముంగురులు అమ్మవారి. మధుకర సహచర చికురైహి, మధుకర సహకర చికురైహి అంటే మధుకర సహచర చికురైహి మదనాగమ సమయ దీక్షిత కటాక్షై. ఇది చాలా పెద్ద పదం అండి. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో ఈ సెకండ్ లైన్కి. మదనాగమ సమయ దీక్షిత ఎన్ని పదాలు కలిపి ఉన్నాయో అందులో చూడండి. మదనాగమ సమయ దీక్షిత కటాక్షై, మదనాగమ సమయ దీక్షిత కటాక్షై. ఇది చాలా పెద్ద విషయం, చెప్పుకుందాం ఇప్పుడు మనం. తర్వాత మండిత కంపాతీరై. సరే, కంపానదిని చెప్పకుండా మూక కవి అసలు ఏ శ్లోకం రారు కనుక ఆ కంపానదీ తీరం అంతా కూడా అలంకరింపబడిందట. ఎవరితో? చక్కటి నల్లటి ముంగురులు ఉన్న కంచి కామాక్షిదేవి యొక్క సౌందర్యంతో ఆ కంపానది అంతా కూడా అంటే కొంతమంది అసలుకి వాళ్ళు అక్కడ వచ్చి నుంచుంటేనే ఆ ప్రదేశం అంతా
ఎంతో అందంగా పవిత్రంగా అయిపోయినట్టు ఉంటుంది. అలా అమ్మవారు సంచరించిన కంపా నదీ తీరం ఎందుకు బాగుండదు? ఆ కంపా నదీ తీరం అంతా ఏదో అలంకరించబడిందా అన్నట్టుగా ఉందట. అది కాక మంగళ కందైర్ మాస్తు సారూప్యం. అక్కడ అంటే మంగళకందం అంటే అమ్మవారు ఏ కంపా నదీ తీరాన్ని సంచరించిందో అదంతా కూడా ఒక మంగళప్రదమైన ప్రదేశం అయిపోయి ఇదంతా చక్కగా ఇప్పుడు చూడండి, శ్రీరామనవమికి నవరాత్రులకి గుళ్ళు చక్కగా అలంకరిస్తారు. అలా అలంకరించినట్టుగా ఆ కంపా నదీ తీరం ఉందట. ఎందుకని అక్కడ తిరిగినదంతా అమ్మవారు. ఆ నదీ తీరం అంతా అంత సుందరంగా అయిపోయింది. అసలు నదీ తీరమే చల్లటి పిల్లగాళ్ళతో బాగుంటుంది. అవునండి, మంచి చెట్లు, ఇసుక తిన్నెలు. ఇంకా అమ్మవారు అక్కడ విహరించింది. ఏ సౌందర్యాన్ని తక్కువే ఉంది. అందుకని మంగళ కందైహి అని చెప్తాడు. అంటే ఆ మంగళ కందం అంటే మంగళమైన మూర్తిత్వం అక్కడంతా. అంటే ఇప్పుడు అమ్మవారు మంగళమూర్తి. సర్వమంగళ మాంగళ్యేహి శివే సర్వార్థ సాధికే ఉండనే ఉందిగా. ఆవిడ సర్వమంగళ, ఎక్కడ ఆడు నుంచుంటే అక్కడే మంగళత్వం వస్తుంది. అందుకని కంపా నదీ తీరం అంతా కూడా మంగళత్వాన్ని సంచరించుకుంది. సరికదా. మండితైహి, మండితము అంటే సంస్కృతంలో అలంకరింపబట్టం. అలంకరిస్తాం. మనకు మండిత అంటే వేరే అర్థం ఉంది, మనం మంట అని అర్థం చేసాడు తెలుగులో. ఇక్కడ మండితము అంటే అలంకరింపబడ్డట్టు సంస్కృతంలో. మనకు పండుగలు వస్తే గృహాన్ని అలంకరించుకున్నట్టుగా. ఆ కంపా నదీ తీరం అంతా కూడా చాలా మంగళప్రదంగా అలంకరింపబడ్డట్టుగా ఉంది. ఎందుకంటే ఈవిడ మధుకర సహచర చికురైహి, చక్కటి నల్లటి ముంగురులు. ఏంటంటే ఆ తుమ్మెదలతో స్నేహం చేసినటువంటి నల్లని రంగుతో తుమ్మెదలు ఈ ముంగురుల దగ్గర ఆవహించి ఉన్నాయట. అమ్మవారి ముంగురులు అంత చక్కగా నల్లగా తుమ్మెద రెక్కలలే ఉన్నాయి. అటువంటి మంగళమూర్తి అక్కడ తిరిగేసరికి ఆ ప్రదేశం అంతా అలంకరింపబట్టుగా కనిపించింది దీనికి. అందుకని నన్ను కూడా ఈ మంగళత్వంలో ఒక భాగం చేసుకుని సారూప్యం అని అడిగాడు. అడిగి ఏం చెప్తున్నాడు? మదనాగమ సమయ దీక్షిత కటాక్షై అంటున్నాడు. మదనుడు అంటే మన్మధుడు, మదన ఆగమ కటాక్షై అంటున్నాడు. మదన ఆగమ కటాక్షై అంటే ఆ ప్రదేశం అంతా చక్కగా అలంకరింపబడి ఉందంటేనే అక్కడ మదనుడు ప్రవేశించాడు. ఎక్కడన్నా అలంకారము, చల్లది గాలి అంటే శృంగార రసానికి ఆటపట్లు కనుక అక్కడ మదనుడే వస్తాడు. మదన ఆగమ కటాక్షై అంటున్నాడు. పూలబాణాలు తీసుకుని వచ్చారు. ఇంకొకటి ఈవిడ పుత్రుడే కదా, తల్లి ఎక్కడ ఉంటే పిల్లవాడు అక్కడే ఉంటాడు కదా. తల్లి చక్కటి నల్లడి ముంగులతో హాయిగా తిరుగుతోంది, పిల్లవాడు వెంటనే ఉంటాడు. తప్పే ఉంది అక్కడ. మదన కటాక్ష అంటే మదనాగమ సమయ దీక్షిత కటాక్షై. ఇక్కడ కొన్ని 2 ఎక్స్ట్రా పదాలు వేశాడు, ద్వంద్వార్థం వస్తుంది. ఎందుకే ఇక్కడ మదన ఆగమ అంటే వరకు బాగుంది. సమయ దీక్షిత కటాక్షై అంటున్నాడు. సమయం అంటే సమయానుకూలం అని మామూలు అర్థం. అంటే మదన ఆగమ కటాక్షం వరకు బాగుంది. సమయాగమ దీక్షిత అంటున్నాడు కదా. సమయాచారము, కౌళాచారం అని 2 ఉన్నాయి అమ్మవారివి. అవునండి, తెలుసు కదా మనకి. సమయాచారం అంతా వైదిక సంప్రదాయం, కౌళాచారం అంతా వైదిక సంప్రదాయం కాని వామాచారం. అందుకని మదనాగమ సమయ దీక్షిత కటాక్షై అంటున్నాడంటే ఈ మదనుడు అమ్మవారి ఆరాధకుల్లో ప్రప్రథముడు. శివుడు కూడా అంతే, విష్ణుమూర్తి కూడా అంతే. అయితే మదనుడు అంటే ఈ మన్మధుడు, ఇంద్రుడు, మళ్ళీ మన శివుడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ కాది విద్యని ఉపాసించారు. దీంట్లో 2 విద్యలు ఉన్నాయి. అమ్మవారి మనం పంచదశ ఆది విద్య మీకు గుర్తుంది బాగా. కాది విద్య, ఆది విద్య. కాది విద్యని ఉపాసించిన వారిలో మన్మధుడు కూడా ప్రప్రథముడు. చంద్రుడు కూడా ఉన్నాడు. 33 మంది ఉన్నారు అమ్మవారిని ఉపాసించిన వాళ్ళలో. చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు కానీ వీళ్ళందరూ శివ సంబంధమైన వాళ్ళు కదా. చంద్రుడు, ఇంద్రుడు, విష్ణుమూర్తి, శివుడు, ఈ మన్మధుడు వీళ్ళందరూ కూడా కాది విద్యని ఉపాసించారు. మళ్ళీ అగస్త్యుడు, లోపముద్ర ఆది విద్యని వాళ్ళు ఉపాసించారు ఉన్న వాళ్ళల్లో. అయితే అగస్త్యుడు, లోపముద్ర భార్యాభర్తలు కనుక వాళ్ళిద్దరూ ఆది విద్యని ఉపాసించారు చెప్తారు. వీళ్ళు కాది విద్యను. అందుకని ఇక్కడ ఏం చెప్తా అంటే మదనాగమ సమయ కటాక్ష దీక్షితై అంటున్నాడు. అంటే ఏంటి? ఈ మదనుడు ఆగమ అన్నాడు కదా, ముందు మదనుడు వచ్చి అక్కడికి ఎలా వచ్చంటే సమయ దీక్షిత కటాక్షై. ఆ సమయాచారం అనే దీక్షని అమ్మవారి కటాక్షం వల్ల ఉపాసించినటువంటి మన్మథ ఆగమ, మన్మధుడు అక్కడికి వచ్చాడు. ఆ మన్మధుడు రావడంతో 2 విషయాలైనాయి. ఏమిటి? ఒకటేమో కాది విద్యను ఉపాసించినటువంటి మన్మధుడు కనుక అక్కడ ఆ దీక్ష తీసుకొని
ఆ సమయానికి అక్కడికి వచ్చి ఉన్నాడు అని. ఇంకొకటి నల్లని ముంగుర్లు కంపా నదీ తీరం అలంకరింపబడింది కనుక మదనుడే అక్కడికి వచ్చేసేసి విహరిస్తున్నట్టుగా ఉంది. అలా రెండు మదనాగమ సమయ కటాక్ష దీక్షిత ఎక్కడైతే అంటే మదనాగమ సమయ కటాక్ష దీక్షితై అని ఎప్పుడైతే ఆ పదం పూర్తిగా వేశాడో మదనాగమనానికి సమయం అనేసరికి ద్వంద్వార్థం వచ్చింది. మదనుడు ఆ సమయానికి వచ్చాడు అని ఒకటి, మీరు అన్నట్టు సమయం అంటే సమయం కాలం. అక్కడ కంపా నదీ తీరం మండిత అన్నాడు కదా, కంపా నదీ తీరాన మదనుడు వచ్చేసేసి ఆ సమయానికి చక్కగా మంచి పిల్లగాలులు మంచి చక్కటి వాతావరణము ఉండటంతో ఇటువంటి చక్కటి వాతావరణంలో కంపా నదీ తీరాన ఉన్నటువంటి ఈ మంగళ ప్రదేశంలో నాకు కూడా సారూప్యం ఇవ్వు తల్లి అని ఆ అమ్మవారిని ఆయన వేడుకున్నారు. అది ఒకటి. మళ్ళీ సమయ కటాక్ష దీక్షిత అంటే సమయాచారాన్ని పాటించి కాది విద్యను ఉపాసించినటువంటి మన్మధుడు అక్కడ దీక్ష తీసుకుని ఉన్నాడా అన్నట్టుగా అక్కడ అమ్మవారి దగ్గర ఆయన ఉన్నాడు. అందుకని నాకు కూడా సారూప్యం ఇవ్వమని మొక్కకవి అడుగుతున్నాడు. అండి ఇటువంటి శ్లోకాలు చదివితే మనకి మోక్షం అనేది ఎక్కడో అక్కర్లేదండి, ఇక్కడే మనకి మోక్షం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ శ్లోకాన్ని చక్కగా మనసారా పఠించిన వాళ్ళకి మోక్ష మార్గానికి సోపానాలన్నీ దగ్గరలో కనిపిస్తూ ఉంటాయి. 1-4 సార్లు సమయాచార దీక్ష ఏంటి, సారూప్యం ఏంటి, అందుకనే మూక కవి సారూప్యం అని అడిగాడు. తప్పేమీ లేదు, మరి తప్పేమీ లేదు. అందుకని ఆయనకు మోక్షం ఇచ్చేసింది శుభ్రంగా. ఆయన అన్ని శ్లోకాలు చెప్పగానే ఇంకా నేను నీ దగ్గరికి వచ్చేస్తా తల్లి, నాకు ఈ జన్మ వద్దు ఈ నోరు వద్దు అన్నాడు. వీడు సారూప్యాన్ని ఇచ్చేసి అంతే. అందుకని ఈ శ్లోక పఠనానికి తప్పనిసరిగా అంటే ఇహ సంసారంలో భవబంధాలన్నీ పూర్తి చేసుకొని ఎప్పుడు నాకు మోక్షం దొరుకుతుందా అని ఎదురు చూసే ఈ జీవిలో ఆ జీవి ఊపిరి ఉన్నంత వరకు అంత తేలిగ్గా అయితే వదులుకోలేం. ఆ దాంట్లో ఉంటూ మన మనసుని మనము ఒక ఏకాగ్రతగా పెట్టుకొని మోక్షాన్ని సాధన చెయ్యాలి. అవి కావాలి 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 ఇది కావాలి అంటే సంసారం. అందుకనే మనం సమయాచారం ఆచరించాలి. అది సమయాచారం. ఇప్పుడు ఏది కావాలో అది, ఇది కావాల్సిన టైంలో సంసారాన్ని చూసుకోవాలి. ఆ కాస్త మనకి ఖాళీ దొరికినప్పుడు నామస్మరణ కావాలి. ఇలాంటి పుణ్యవచనాలు మీలాంటి పండితులు చెప్పేవన్నీ మేము వినాలి. ఎక్కడికో వెళ్ళి వినక్కర్లేదు, హాయిగా ఇంట్లో కూర్చొని అరిచేతిలో వైకుంఠం అన్నట్టు ఫోన్లో విని తరించవచ్చు శుభ్రంగానండి. ఈ శ్లోకము మోక్ష సాధనకి చక్కగా పనికొస్తుంది. శ్రీలక్ష్మి గారు అన్నట్టు సంసార సాగరాన్ని ఇదితో కూడా మోక్ష సాధనకి ప్రయత్నించే వారికి ఈ శ్లోకము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చక్కగా ఈ శ్లోక పారాయణ చేయండి. మోక్ష సాధనకి దగ్గరలో మెట్లు వెతుక్కోండి. శ్రీమాత్రే నమః. మనం కామాక్షిదేవి గురించి వింటున్నాం కదా, ఈ ప్రసంగం మీకు బాగా నచ్చితే ఒక లైక్ చేయండి. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు గ్రంథ రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియచేయండి. తప్పకుండానండి. ఈరోజు జి పద్మావతి హైదరాబాద్ అండి. పద్మావతి గారు, మీకు లలితా సహస్రనామ ఫలితాలతో కూడుకున్నటువంటి చక్కటి పుణ్య గ్రంథం మీ ఇంటికి చేరుతుంది. మీరు హైదరాబాద్ వాస్తవ్యులు కనుక త్వరలోనే చేరుతుంది. మీరు వింటున్నటువంటి ముఖ పంచశతి శ్లోకాలు కానీ లలితా సహస్రనామ పారాయణ ఫలితాలు కానీ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే పుణ్యాన్ని పంచాలి, పాపాన్ని దాచాలి. పుణ్యం ఎప్పుడు కూడా నలుగురికి పంచితే ఆ పుణ్యం యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుందంటారు. అందుకని మంచి విషయాలను ఎప్పుడు పంచాలి, చెడు విషయాలను ఎప్పుడు దాచాలి. అందుకని ఈ పుణ్యాన్ని ఈ మంచి విషయాలని మీరు నలుగురితో షేర్ చేస్తారని ఆశిస్తూ మీకు మరోసారి అభినందనలండి. పద్మావతి గారు, త్వరలో యాజమాన్యం వారు మీ పుస్తకాన్ని పంపిస్తారు. శుభం. పద్మావతి గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాయండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం త్వరలోనే అందిస్తారు. ఇంకొక విషయం అండి, సౌమ్య వైజాగ్, ఆమె ఇంకా పుస్తకం రాలేదని చాలా ఎదురు చూస్తున్నారు. ఆమె పెట్టిన స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి పుస్తకం కావాలి నాకు వచ్చింది అని పెడుతున్నారు, కానీ ఆమె చిరునామా రాస్తూ మర్చిపోతున్నారు.
నేను కామెంట్లోనూ తెలిపాను, ఆమెకు పర్సనల్గాను తెలిపాను, ఇంకా పెట్టలేదు. మీరు పెట్టగానే మీకు అందిస్తాం. సౌమ్య వైజాగ్ తప్పకుండా పెట్టండి. పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబర్తో సహా. అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి.